హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఉదయం అయితే ఒక షార్ట్ వీడియో చూశాను. అది మీకు కూడా చూపిస్తాను, చూడండి. చూశారు కదా, ఈ వీడియో చూస్తే ఎవరికైనా హృదయం చెలించిపోతుంది. ఇది అన్నమయ్య జిల్లా మదనపల్లిలో అయితే జరిగింది. ఒక 7 సంవత్సరాల చిన్నారిపై ఒక రాక్షసుడు చేసిన అత్యాచారం ఇది. అత్యాచారం చేయడమే కాకుండా అమ్మాయిని చంపేసి తన ఇంట్లోనే ఉన్న డ్రమ్ములో అయితే కుక్కి పెట్టేశాడు ఫ్రెండ్స్, మూతేసేసి. ఎంత ఘోరమో ఆ అమ్మాయి ఎంత నరకయాతన అనుభవించింటుందో అసలు అనుకుంటేనే కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. అంత అంత రాక్షసత్వంతో ఉన్నారు ఫ్రెండ్స్ బయట. ఇప్పుడున్న సమాజంలో ఒక ఆడపిల్లని కనాలంటే ఫంక్షన్లు, పెళ్ళిళ్ళు చేయడానికైతే భయపడడం లేదు ఫ్రెండ్స్. ఏ రాక్షసుడు వచ్చి ఎటువైపు నుంచి ఏ రాక్షసుడు వచ్చి తీసుకెళ్తాడో, ఏం చేస్తాడో మా చిన్నారని అని చెప్పేసి అభాషణలు చేయించుకుంటున్నారు. ఇలాంటి లంజా కొడుకులు సమాజంలో ఉండడం వల్ల ఇలా ఆడపిల్లని కనాలంటేనే తల్లిదండ్రులు భయపడిపోతున్నారు. ఇట్లాంటి నా కొడుకులకి సౌదీ అరేబియా లాంటి చట్టాలు తీసుకొని వస్తేనే కరెక్ట్. ఇలాంటి చూసినప్పుడు అదే కరెక్ట్ అనిపిస్తుంది. నడి రోడ్లో నిలబెట్టేసి తలకాయ తీసేయాలి. ఆ అమ్మాయి కోసము మదనపల్లి జిల్లా ప్రతి ఒక్కరు, ఇన్ఫ్లుయెన్సర్స్, ఇజ్రాలు, ప్రతి ఒక్కరూ ఆ అమ్మాయి కోసం అయితే పోరాడుతున్నారు న్యాయం జరగాలని చెప్పేసి. వానికైతే ఇంతవరకు ఒక శిక్ష కూడా వేయలేదు ఫ్రెండ్స్. అలాంటి నా కొడుకులు, ఆడపిల్లల పరిస్థితి చాలా అంటే చాలా ఘోరంగా అయిపోయింది ఫ్రెండ్స్. కనల్లన్నా కూడా కంటే ఎవడిచ్చి ఏం చేస్తాడో, ఏం జరుగుతుందో ఆడపిల్లల భూమి మీద పడితే అనే పరిస్థితి వచ్చింది. మన కోడిపిల్లని గద్దగా తీసుకెళ్తాం లేదా, అలా అయిపోయింది ఫ్రెండ్స్ పరిస్థితి. ఆడపిల్లని కనల్లా భూమి మీదకి రావాలా అంటే చాలా అధ్వానంగా తయారైంది సమాజము. ఇలాంటి నా కొడుకులకి శిక్ష 6 నెలలకి 7 నెలలకు బయటకు వచ్చి సంవత్సరానికి మళ్ళీ ఇవే పనులే చేస్తుంటారు. ఇలాంటిది కాకుండా డైరెక్ట్ నడి రోడ్లో నిలబెట్టేసి తలకాయలు నరికేసి ఇట్లా నా కొడుకులు, చిల్లర్లంజా కొడుకులకి ఇంకొకడు చేయాలంటే భయపడిపోతాడు, వణుకు పుడుతుంది. అలా చేయాలి, లేదా వెంటనే ఉరిశిక్షణ అమలు చేయాలి అని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను. ఈ వీడియోని వీలైనంత మందికి మనం కూడా షేర్ చేసి ఆ అమ్మాయికి న్యాయం కర్మభూమిలో పూసిన విరిసి విరియని ఓ చిరునవ్వ, కన్నుల ఆశలు నీరై కారగ కామాంధులకే బలి అయిపోయావా.